జనాల్లో కూడా మార్పు వచ్చేసింది. ప్రభుత్వం దగ్గర నుంచి వ్యతిరేకత, మార్పు కోరుకుంటున్నారు. సరైన వ్యక్తి పిఠాపురం తగిలేరు ఇప్పుడు దాకా లేరు. నాకు తెలిసి వంగ గీత కాకుండా జనసేనకి ఎక్కువ మద్దతు వచ్చినట్టు మేము అనుకుంటున్నాం అండి. ఓడిపోలేదండి, ఓడించారు. అక్కడ ఓడించారు, ఓడిపోలేదు. అక్కడ డబ్బులు పంచి చేసి అయితే కొంచెం ఆయన ఫస్ట్ రాంగ్ స్టెప్ చేసింది ఏంటంటే డైరెక్ట్గా పిఠాపురంలోనే అప్పుడే పోటీ చేయాల్సి ఉండాలి. యాక్చువల్గా నమస్తే అండి. మీ పేరు? వెంకటలక్ష్మి. ఏ ఊరండి మీది? గొల్లప్రోలు అండి. గొల్లప్రోలు. ఎలా ఉందమ్మా ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎవరికి ప్రజల్లో మద్దతు ఎక్కువ ఉంటుంది? మాకు తెలిసి జనసేనకి ఉంటది అనుకుంటున్నాం అండి. అంటే జగన్ గారిని ఒకసారి చూసాం కదా, ఇతన్ని కూడా ఒకసారి చూద్దామని. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది, అలాగే అంతకు ముందు రోజు వంగా గీత గారు నామినేషన్ వేయడం జరిగింది. వీళ్ళిద్దరిలో ర్యాలీలో చూసుకుంటుంటే జనాభా కానీ ఎలా వచ్చారంటారు? ఎంతవరకు మద్దతు ఇచ్చారు? నాకు తెలిసి వంగ గీత కాకుండా జనసేనకి ఎక్కువ మద్దతు వచ్చినట్టు మేము అనుకుంటున్నాం అండి. అంటే గొల్లప్రోలు నుంచే బయలుదేరారు నామినేషన్ వేయడానికి. ర్యాలీలో అతని వెనక ఎక్కువ మంది మాకు కనిపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఉండరు, హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటారు, ప్రజలకు దగ్గరగా ఉండరు, అలాంటి వ్యక్తిని గెలిపిస్తారా, ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వంగా గీతాన్ని గెలిపిస్తారా అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. దాని గురించి మీరు ఎవరిష్టం బట్టి వాళ్ళు ఉండదండి. మనం అంటే గెలిచాక తెలుస్తుంది అతను ఏం చేస్తారన్నది. ముందు తెలియదు కదా, ఒకసారి చూస్తేనే కదా తెలుస్తుంది. ప్రజలు ముందు కొత్తగా చూస్తారు ఏదైనా. అతను కూడా ముందు అలాగే కదా, అలాగే ఇతను వస్తారు ఇప్పుడు చూస్తారు, అంతే. ఎవరిష్టం వాళ్ళది కదా. అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా అనిపించింది? ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా వంగా గీత గారి చేతుల మీదుగా? జరిగిన దగ్గర జరిగిందండి, జరగలేని దగ్గర జరగలేదు. మాకైతే రోడ్లు అవి లేవండి, పట్టించుకోరు. మాకు వాటర్ ప్రాబ్లం, గొల్లప్రోలు ఎప్పుడు వాటర్ ప్రాబ్లమే. కొన్ని దిక్కుల రోడ్లు కూడా లేవు. కొంత చేశారు కాదనట్లేదు, కొంత లేదు. ఇతను కూడా ఎలా చేస్తారో చూడాలి కదా, ఒకసారి ఒక ఛాన్స్ ఎవరికైనా ఇవ్వాలి కదా. ఆ ఉద్దేశం ప్రకారం జనసేన అనుకుంటున్నాను నేనైతే. అయితే ఇప్పుడు మీకు ప్రజెంట్ అధికారం మారాలని ఉందా, లేకపోతే ఇదే అధికారం వస్తుంది అంటారు? మారాలండి, అధికారం మారాలి. ఇది మారాలండి. అయితే ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్? పర్లేదండి, పిఠాపురం గొల్లప్రోలు భారీగా గెలుస్తారని అనుకుంటున్నాం మేము. అయితే కాకినాడ ఎంపీగా చూసుకుంటుంటే అటు సునీల్ గారు ఉన్నారు, అదే విధంగా జనసేన నుంచి వచ్చేసి ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి మద్దతు ఉంటుంది? అది కొంచెం చెప్పలేమండి మనకి. అతను మరి కొంచెం రాజమండ్రి కదా ఉదయ్ శ్రీనివాసరావు గారు, అది మనకు తెలీదు. కానీ జనసేన వస్తే బాగుంటదని మా ఉద్దేశం అంతే. మరి ఈ రోజు చూసుకుంటుంటే కొన్ని కొత్తగా రిలీజ్ అయినాయి, ఆల్రెడీ నామినేషన్ వేరే వాళ్ళు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ పేరుతోటే, పవన్ కళ్యాణ్ పేరుతోటే 2 నామినేషన్లు వేయటం జరిగింది. ఒకటేమో బకెట్ గుర్తుతోటి, మరొకటి వచ్చేసి బుట్ట గుర్తుతోటి, సేమ్ 2 గాజు గ్లాసులు లాగానే కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు దీని వల్ల కన్ఫ్యూజ్ అవుతారంటారా? తెలుస్తారు మరి, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కన ఎవరైనా అభ్యర్థులు నిలబడి చెప్తారు కదా సార్, గుర్తు ఎలా ఉందని చూపించారు కదా సార్. అంతే. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఎవరున్నా సార్, ప్రజలు కూడా అన్ని తెలుస్తున్నాయి, అన్ని చూసుకుంటున్నారు. ఎలా ఉందమ్మా పిఠాపురంలో చూసుకుంటే? మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉందంటారు? ఎవరు గెలిచే అవకాశాలు కనుక? అంటే 2 పోటాపోటీగా ఉన్నాయన్నా. అంటే ఎక్కువ మెజార్టీ అంటే జనసేన చూసుకున్నారండి ఇప్పుడు. ఎందుకన్నా జనసేన గతంలో చూసుకుంటే మరి 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చూసుకుంటే అతని పార్టీ నుంచి ఒక్క వ్యక్తి గెలిచారు, ఆ ఒక్క వ్యక్తి కూడా వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. మరి అంత నమ్మకం ఏంటి మరి జనసేన మీద? అంటే సీఎం క్యాండిడేట్ కదండి ఆయన. అంటే ఒక పిఠాపురం నియోజకవర్గం గెలిస్తే అంటే మా పిఠాపురం నియోజకవర్గం కొంచెం ఏదో డెవలప్మెంట్ అవుతుందండి, కొంచెం బాగుపడుతుందని కొంచెం అంటే మా ఒపీనియన్ గా మేము చెప్తున్నాం అంతే.
అంటే వంగ గీత గారు అంటే స్వార్థం అని ఏం లేదు. అంటే వంగ గీత గారు డెవలప్మెంట్ చేయరు. సీఎం క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు వస్తే ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. పిఠాపురం కొంచెం ఏంటంటే ఇప్పుడు పిఠాపురం మన రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు వరకు అంటే పిఠాపురం అంటే ఎవరికి ఏం తెలియదు. పవన్ కళ్యాణ్ సార్ రాగానే కొంచెం ఆయన ప్రపంచవ్యాప్తంగా కొంచెం డెవలప్మెంట్ అయింది కాబట్టి జనసేన మద్దతు ఎక్కువ చూపిస్తున్నాను అంతే. అయితే ఇక్కడ మీ పేరు హేమంత్ అన్న నా పేరు. ఎలా ఉందన్న ఇక్కడ పిఠాపురంలో చూసుకుంటే మరి ఎలక్షన్ హడావిడి జరుగుతుంది. ఒకవైపు ఏమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, మరోవైపు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి ప్రజల్లో ఆదరణ ఉందంటారు? మీకు మొన్న జరిగినప్పుడు నామినేషన్ బట్టి వచ్చే జనాలు బట్టి మీకు తెలిసిపోవాలన్న ఆటోమేటిక్ గా. వంగ గీత గారికి నామినేషన్ వచ్చినప్పుడు 7,000 నుంచి 8,000 మంది వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి 70,000 నుంచి 80,000 మంది వచ్చారు. అక్కడే రిజల్ట్ తెలిసిపోయింది. జనాల్లో కూడా మార్పు వచ్చేసింది. ప్రభుత్వం దగ్గర నుంచి వ్యతిరేకత, మార్పు కోరుకుంటున్నారు. సరైన వ్యక్తి పిఠాపురం తగిలేరు, ఇప్పుడు దాకా లేరు. సరైన వ్యక్తి తగిలేరు. ఆయన్ని నిజంగా విధంగా చెప్పాలంటే గాజువాక వారికి, భీమవరం వారికి థ్యాంక్స్ చెప్పాలి. మేము బంగారాన్ని వదులుకున్నారు. వాళ్ళు బంగారాన్ని, పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా చేయగలరో జనాలకి, ప్రజలకి, రాజకీయ నాయకులకి అందరికీ చేసి చూపెడతారు. ఆయన అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తారు. మార్పు అంటే ఇంకా ఇలాంటి మార్పు కాదు. ఒక ఎమ్మెల్యే తెలుసుకుంటే ఏం చేయగలరు, ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఏం చేయలేకపోయారు, ఆయన చేతిలో కూడా ఏం చేయలేకపోయారు, ఈయన ఏం చేయగలరు అన్నది ఖచ్చితంగా ఆయన చేసి చూపెడతారు. మరి వంగ గీత గారి పరిస్థితి ఎలా ఉంటుందంట? ఉంటదన్న కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఉంటది, లేకుండా ఏమో. ఎందుకంటే అధికారం పార్టీల నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేసిన ఆవిడ కూడా మంచి సమాజంలో మంచి పేరు ఉంది. కానీ మార్పు అయితే ఖచ్చితంగా ఎవరు ఎక్కువ చేస్తారన్న దాని మీద జనాలు ఎక్కువ ఫాలో అవుతుంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సాక్షాత్తు సీఎం జగన్ వచ్చి ఇక్కడ పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారన్న, అదైతే ఖచ్చితం. అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏముందన్న కొత్తగా చెప్పేది ఏముంది? ఎక్కడ లేని అప్పులు, కరెంటు బిల్లులు, ట్యాక్స్లు, పన్నులు, ఏముంటదన్న ఇంకా. అయితే అన్ని తగ్గించేస్తాను అన్నారు అధికారం రాకముందు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అసలు రేట్లు కానీ? ఎక్కడెక్కడ బాధుడే ప్రచారంకి వచ్చారని చెప్పారు, అదే పని చేస్తున్నారు. అంటే ఇప్పుడు అర్థం కాలేదు జనాలకి, ఇప్పుడు బాగా అర్థమవుతుంది బాధుడి ప్రభావం. అయితే రాజధాని విషయం గురించి ఏమంటారు? రాజధాని అసలు మనకి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడ ఉందంటారు? ఏమన్నా అంత పెద్ద విషయాలు మాట్లాడే వ్యక్తిని కాదు. ఇక్కడ నా చుట్టుపక్కల నాకు తెలిసినంత పరిస్థితులను బట్టి చెప్తున్నాను. చేస్తున్నారు, ఎవరో వచ్చినా చేస్తారు. కాకపోతే మార్పు అనేది ఎవరు బాగా అభివృద్ధి చేస్తారు అంటే ఈ రోజు బతికేస్తున్నాను కదన్న, ఫ్యూచర్ లో బాగుండాలి ఎవరైనా. నాకు ఒక విధంగా బాధేస్తుంది కట్ట చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి కుటుంబం ఇప్పుడు 3 పార్టీలు ఏకమై ఇచ్చింది అనుకో, ఫ్యూచర్స్ బాగుంటాయి. మా ఎలాగ సంఖ్యలకు పోయాయి, అది ఒక విధంగా బాధేస్తుంది. చూద్దాం, చూసుకోవచ్చు అంటున్నారు కదా, సిద్ధం అంటున్నారు కదా. యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీలు రావడం కానీ ఏమన్నా అయ్యిందంటారా ఈ 5 ఏళ్ల పరిపాలన? 5 ఏళ్ళ పథకం లేదన్న. మెగా జాబ్ మేళా అని పెడతారు కదన్నా, ఒక 20K నుంచి 25K ఏమైనా ఎలక్షన్ మూమెంట్ లో పోలీస్ స్టేషన్స్ వచ్చి పెడతారా, ఆ విధంగా అన్న. ఇంకేముందన్నా, ఏమన్నా గవర్నమెంట్ జాబ్లు ఎవరికి వచ్చాయి? మా ఫ్రెండ్లు బీటెక్లు చేసి వాలంటీర్ల కింద చేస్తున్నారు, వాళ్ళకే ఇష్టం లేదు పర్టికులర్ గా చెప్పాలంటే. వాలంటీర్లకి 5,000 జీతం అంటున్నారు, అది సరిపోతుంది అంటారా? సరిపోద్ది అసలు? 5,000కి ఏమొస్తుంది అన్న? ఇప్పుడు నెల అంతా బయట తిరిగినా సరే వాళ్ళకి 5,000 కదా, వాళ్ళ ఛార్జీలు అయిపోతాయి. బైక్ మీద తిరిగితే నడిచి తిరిగినా సరే ఏదో ఖర్చులు అయిపోతాయి. 5,000కి ఏమొస్తున్నాయి? ఏదో జాబ్ వాళ్ళు ఏం మాట్లాడినా నోరు నొక్కు పెట్టి ఉంచడానికి, వాళ్ళ ఎదురు తిరగకుండా ఉండడానికి వాళ్ళు చేసిన అది ఒక రాజకీయం. అందులో బలైపోయారు చదువుకున్న వాళ్ళందరూ, ఒక తరం అంతా బలైపోయింది ఒకళ్ళు కదా. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మార్పు జరిగిద్ది అంటారా? ఖచ్చితంగా చేస్తారన్న. ఎందుకంటే ఆయన సీఎం క్యాండిడేట్ కింద నిలబడాలనుకున్న వ్యక్తి అయినా, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారంటే ఇక్కడ అభివృద్ధి చేయకపోతే ఇంకెక్కడ చేస్తారు? ఆయన ఖచ్చితంగా చేసి చూపెడతారు. అభివృద్ధి అంటే ఇంకా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా పిఠాపురం వైపు తొంగి చూసేలా చూస్తారు ఆయన. అయితే ఇదే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంకొక 2 నామినేషన్లు పడడం జరిగింది. ఒకటి బకెట్ గుర్తుతోటి, ఒకటి బుట్ట గుర్తుతోటి. అది ఎంతవరకు నిజమంటారు? అది ఒకవేళ అలా పోటీ చేస్తే జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఓటింగ్ పడే అవకాశాలు ఏమైనా కనపడతాయి? అదన్న, అది రాజకీయం అంతా చేసింది. 16 మంది నామినేషన్ చేశారంట, కానీ జనాలకి తెలియకుండా ఏం లేరన్న. గాజు గుర్తు పవన్ కళ్యాణ్ గారి పేరు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంటే నాలో ఒక ఎక్కడైనా పవన్ కళ్యాణ్ అంటే ఒక యూత్ మాత్రం, ఒక యువకులు మాత్రం ఉండేది. ఇప్పుడు అలా కాదు, ముసలోళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ తెలుసు ఆయన, ఏం చెప్పక్కర్లేదు ఖచ్చితంగా. అయితే ఇది ఎవరు చేపించి ఉండవచ్చు అంటారు? ఎలా అనిపిస్తుంది ఇది అసలు ఈ రాజకీయ కోణంగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది?
అవి ఉంటాయన్న, ఎందుకంటే ముందు నుంచి ఇక్కడ ఉండి జనసేన తరపున పోటీ చేసి కొంచెం సీట్లు ఇవ్వక డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఈగోకి వెళ్ళి చేసి ఉండొచ్చు. వాళ్ళ పేర్లు సెలెక్ట్ చేసుకుని కూడా వెయిట్ చేసి వాళ్ళ చేత కావాలని ఏం చేసి ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు, అది మనకు తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. అలాగే చూసుకుంటుంటే మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనటం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలిస్తే ఇక్కడ ఉండరు, హైదరాబాద్ వెళ్ళి సినిమాలు చేసుకుంటారు, ప్రజల మధ్యలో ఉండరు అని చెప్పి అనడం కూడా జరిగింది. రియల్ హీరో కావాలా, రియల్ హీరో కావాలా అని చెప్పి ఒక డైలాగ్ వేయడం జరిగింది. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు అది ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్ గారు పోటీ చేస్తున్న ఊరి పేరు పులివెందులు కదన్నా, ఆయన అక్కడ ఉంటారా? ఆయన గెలుస్తారు, ఎవరో ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటారు, మిగతాదంతా ఆయన్ని బట్టి ఈయన నడిపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే చేస్తారన్న, ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి. లోకల్లోంచి రావాలంటే ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదన్నా, ఎవరో బయట నుంచి వచ్చి చేసిన వాళ్ళే. బయట అంటే బయట పక్క రాష్ట్రం కూడా కాదు, మనవాడు చేస్తారు, ఇన్ఛార్జిని పెట్టుకుని చేస్తారు. ఆ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఆయన. ఇంత గీత గారిది కూడా లోకల్ కాదన్న, కాకినాడ మండలం, ఆవిడ ఎక్కడికి వచ్చేసారు. ఈయన అంత అలాగే చేస్తారు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. జనాలకి సమస్యలు ప్రాబ్లమ్స్ లేకుండా తీర్చిదిద్దితే చాలు, ఎవరు ఎక్కడున్నా పర్వాలేదు. సమస్యలు రాకూడదు, అభివృద్ధి కలగాలి, ఉపాధి కలగాలి, ఆరోగ్యంగా మెడిసిన్స్, హాస్పిటల్స్ మొత్తం అన్ని బాగుండాలి, ఈ విద్య బాగుండాలి, అంతే కదన్నా. ఇంకేముంది? అవన్నీ చూసుకుంటే ఎక్కడున్నా ఫారెన్ లో ఉండి చేసుకున్నా జనాలకు ప్రాబ్లం ఏం లేదు కదన్నా. ఫైనల్ గా చూసుకుంటుంటే మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారాలంటారా? ఇదే ప్రభుత్వం అంటే మంచిదంటారా? ఖచ్చితంగా మారాలన్నా, ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే మా జీవితాలు అలాగే నాశనం అయిపోయాయి. రాజేష్, ఎక్కడన్నా మీది? ఇక్కడ పిఓపి షాప్, పిఠాపురమేనా? పిఠాపురం. ఎలా ఉందన్న పిఠాపురంలో చూసుకుంటే మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, జనసేన నుంచి వైసీపీగా, అట్లాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుందంటారు? పవన్ కళ్యాణ్ పక్కా అండి. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే మరి 2 చోట్ల ఓడిపోయారు. అట్లాగే ఆయన పార్టీ నుంచి ఒక్క వ్యక్తిని కూడా గెలిపించుకోలేకపోయారు. ఆ గెలిచిన ఒక్క వ్యక్తి కూడా వైసీపీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఓడిపోలేదండి, ఓడించారు. అక్కడ ఓడిపోలేదు. అక్కడ డబ్బులు పంచి చేసి అయితే కొంచెం ఆయన ఫస్ట్ రాంగ్ స్టెప్ చేసింది ఏంటంటే డైరెక్ట్ గా పిఠాపురంలోనే అప్పుడే పోటీ చేయాల్సి ఉండాలి యాక్చువల్గా. అయితే కొంచెం ఆయన పిఠాపురం ఎలాగన్నా నెగ్గుతుందనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనో ఇదేంటనో ఒక ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. అయినా కూడా అప్పుడు కూడా చాలా మంచి ఓట్లు వచ్చాయి ఆవిడకి. కాకపోతే ఏంటంటే అతను చేయాల్సిన పొరపాటు పని ఏంటంటే అప్పుడే కనుక ఇక్కడే పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల కష్టాల మీద చాలా పోరాడాను. అయినా ఇప్పుడైనా మించిపోయిందే లేదు. ఇప్పుడైతే మాత్రం గ్యారంటీగా 1,00,000 మెజార్టీ తోటి, లక్ష తగ్గదు, 1,00,000కి ఒక్క ఓటైనా తగ్గదు, 1,00,000 మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి గెలుస్తున్నాడు. అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రజల ఏదైతే మాకు హామీలు ఇచ్చాడో అవన్నీ నెరవేరుస్తాడు. పిఠాపురాన్ని అభివృద్ధి చేసి ఈ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిని మిగతా నియోజకవర్గాలందరూ కూడా నేర్చుకునేటట్టుగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఇదైతే మాత్రం పక్కా. అయితే మీరు అన్నట్లే గతంలో డబ్బు ప్రభావం చూపించింది అన్నారు. అలాగే ఇక్కడ పిఠాపురంలో డబ్బు ప్రభావం చూపించింది అంటారా? మరి డబ్బులు ప్రభావం చూపించినా కానీ డబ్బులు తీసుకున్నా సరే పక్కాగా జనసేనకే గుర్తుతారండి, గ్లాస్కే వేస్తారు డబ్బులు తీసుకున్నా సరే. ఎందుకని అంటారు? అంత మార్పు ఏంటంట? లేదండి, ఇప్పుడు ఆయన ఎంత కష్టపడుతున్నాడో అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి ఆయన ఒకటే మాట మీద ఏది ఒక ఎమ్మెల్యే కూడా పోయినా సరే ఆయన ఖచ్చితంగా ప్రజలకు ఏదో చేయాలన్న ఆతృతోటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతుకి ఎంత డబ్బులు ఇచ్చాడండి, ఎంతలా చేశాడండి. సినిమా షూటింగ్లు చేసుకుంటూ వస్తారు డబ్బులు ఆయనకి. అయినా కూడా ఆ డబ్బులు కూడా ఆయన తీసుకెళ్లి దానం కింద చేశాడండి. ఏ పదవి లేనప్పుడు ఎంత చేశాడంటే పదవి ఉన్నప్పుడు ఎంత చేస్తాడనేది జనాలందరిలోని నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తాడని ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. ఇదే రేపు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా లక్షకు ఒక ఓటు తగ్గదండి, 1,00,000 పక్క. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న బస్సు యాత్రలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ ఉండడు, హైదరాబాద్ వెళ్ళి సినిమాలు చేసుకుంటాడు, ప్రజలకు దూరం అయిపోతాడు, ఇక్కడ ఉన్న లోకల్ గా మీకు అందుబాటులో ఉన్న వంగా గీత గారిని గెలిపించండి అని అనడం కూడా జరిగింది. దీన్ని ఏమంటారు? ఏమంటే ఆయన ఎన్ని మాటలు చెప్పినా సరే ఆయన అలాగే ఎన్నో మాటలు చెప్తాడు. ఇక్కడ లోకల్లో ఉండరు అనేది, లోకల్లో ఉండకుండానే ఇక్కడ చేబ్రోలో ఇల్లు తీసుకుని ఇంకా గృహప్రవేశం చేసి ఇక్కడే ఉంటున్నాడు.
ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా నాకు తెలిసిండి ఈ 2-3 రోజుల్లో మాక్సిమం మిగతా అన్ని మరి వాళ్ళు అక్కడున్న క్యాండిడేట్లు కూడా గెలిపించుకోవాలి కదా. గెలిపించుకుని ఈ 2-3 రోజుల తర్వాత మాక్సిమం ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఉండి ఇక్కడి నుంచే మొత్తం అన్ని చూసుకుంటాడు. ఆయన ఎన్ని మాటలన్నా అన్నామండి, ఆ మాటలకి ఎవరో ఏమి వెనక్కి తగ్గరు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలిచిన తర్వాత కూడా ఏదైనా ఆయన షూటింగ్ల నిమిత్తం అయితేనో లేదంటే ఏదన్నా చిన్న చిన్న పనుల నిమిత్తం అయితేనో వెళ్తారు. కానీ మ్యాక్సిమం అయితే ఆయన ఇక్కడే ఉంటాడు. ఇక్కడే సొంతంగా స్థలం కూడా చూసుకుంటున్నాడు. ఇక్కడే ఇల్లు కట్టుకుంటాడు. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ 100% నెగ్గుతాడు ఇక్కడ. అయితే మరి చూసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారంటారా? మిగతా రాజకీయ నాయకుల్లాగానే ఆయన మాటల వరకే పరిమితం అంటారా? అలా ఏం కాదు సార్. ఇప్పుడు వంగా గీత గారు చెప్పినా ఆవిడ నెరవేరుస్తుంది లేదని అయితే మాకైతే డౌటేనండి. కానీ ఈయనైతే మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడని మాకు నమ్మకం. ఎందుకంటే సెంట్రల్లో ఈయనకున్న పలుకుబడి అందరికీ తెలిసిందే. మోదీ గారితో అయితేనో అమిత్ షా గారితో అయితేనో కంపల్సరీగా అందరికీ ఈయనకున్న పలుకుబడి అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ పలుకుబడితోటి ఆయన మాట ఇస్తున్నారు ఖచ్చితంగా. ఆ మాట ఖచ్చితంగా మోడీ గారు అంటే ఈయనంటే మోదీ గారికి కూడా ఇష్టమే. కాబట్టి ఆ మోడీ గారు ఏమంటే మాకు నియోజకవర్గానికి నేను ఇలా హామీలు ఇచ్చాను, నాకు చెయ్యాలి కంపల్సరీగా, నాకు ఫండ్ కావాలి అని అడుగుతాడు. ఖచ్చితంగా తెస్తాడండి. ఆయనకున్న పలుకుబడితోటి ఈయన ఏం చెప్తే అదేనండి మోదీ గారు కూడా. ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయం అంటున్నారు మీరు, మరి వంగా గీత గారి పరిస్థితి ఎట్లా ఉంది? వంగా గీత గారు అంటే యాక్చువల్గా అండి ఆవిడ చేసింది. కాకపోతే ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఆవిడ ఎంపీగా చేసి మొన్నటిదాకా కూడా మనకి ఎంపీగా చేశారు. కానీ మన నియోజకవర్గంలో ఎప్పుడు పర్యటించింది లేదు. ఇప్పుడు టికెట్ ఇచ్చారు కాబట్టి ఆవిడ తిరుగుతుంది. అప్పుడు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత తిరగడం స్టార్ట్ చేసిందా. అంతకుముందు అయితే మనకి ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు నియోజకవర్గం ఎన్నిసార్లు వచ్చారో ఒకసారి మీకు లిస్ట్ ఉంటుంది కదా, అందులో చూసుకుంటే సరిపోతుంది కదా. ఆవిడ మరి ఏమీ ఉండదండి. ఎట్టి పరిస్థితులు చెప్తున్నాం కంటే 1,00,000 ఓటు తగ్గదండి. 1,00,000 మెజార్టీ గ్యారంటీ పిఠాపురం నుంచి. అయితే వైసీపీ నుంచి అనేక మంది నాయకులు మండలానికి ఒకరు చొప్పున దిగి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమైంది? ప్రజల మీద ఏమైనా ప్రభావం చూపించిద్ది అన్నారు? ఎంతమంది దిగినా సరే చెప్తున్నాను కదండి, 1,00,000 ఓటు తగ్గదండి. ఎవరు ఎంతమంది వచ్చినా డబ్బు ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళ డబ్బు ఎంత పోయినా సరే, ఎంత ప్రజలు తీసుకున్నాక కూడా రెడీగా ఉన్నారో. ఎందుకంటే వాళ్ళు మా డబ్బే కదా అని అనుకున్న ఆలోచనలో ఉన్నారు అందరూ. ఎవరిని అడిగినా సరే మేము డబ్బు ఇచ్చినా తీసుకుంటాం, గుద్దేది మాత్రం గ్లాస్కే అంటున్నారు అందరూ. ఇంకా అందులో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఎవరు జనాలు అందరూ. ఇది వారు 1 సైడ్ అయిపోయిందండి. ఇంకేవీ లేదు దీంట్లో. పిఠాపురం దగ్గరికి అయితే మాత్రం వారు 1 సైడ్. ఇంక వేరే ఆలోచన ఏమీ పెట్టుకోకలేదు జనాలు. వేరే మైండ్ లో థాట్ లేదు ఇంకెవరికైనా. అంతా కూడా కంపల్సరీ. ఇదే నియోజకవర్గంలో చూసుకుంటుంటే ఇంకో 2 నామినేషన్లు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకో 2 నామినేషన్లు పడడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా కే పవన్ కళ్యాణ్ అని ఉండడం ఆశ్చర్యం అనమాట. అయితే ఒక దానికి వచ్చేసేసి బకెట్ గుర్తు, మరొక పేరుకి వచ్చేసేసి బుట్ట గుర్తు ఉండడం. ఆ 2 గుర్తులు కూడా గ్లాసుని పోలి ఉండనాయి. అయితే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఓట్ చేయలే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే అది మార్నింగ్ నేను కూడా చూశానులేండి, ఫేస్బుక్ ద్వారా అయితేనో వాట్సాప్ ద్వారా అయితేనో. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా క్లారిటీగా రాలేదు. కానీ నాకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అది ఫేక్ అని తెలుస్తుంది. ఒకవేళ అలా తెలిసినా సరే ఖచ్చితంగా గ్లాస్ అందరిలోకి వెళ్ళిపోయిందండి. అన్ని మనసుల్లోకి వెళ్ళిపోయింది, అందరు మనుషుల్లోకి వెళ్ళిపోయింది. గ్లాస్ కిందనే గుర్తెత్తారు. దాంట్లో ఇంకెలాంటి అనుమానం వేయలేదు. కాకపోతే ఇదైతే మాత్రం కొంచెం ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. కానీ పిఠాపురం నుంచి పోటీ చేసేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒకటే పోటీ చేస్తున్నారు. పిఠాపురమేనా? పిఠాపురం. ఎలా ఉందన్న పిఠాపురంలో చూసుకుంటే మరి ఎలక్షన్ లో జరుగుతున్నాయి. అట్లా చూసుకుంటే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి ప్రజల్లో మద్దతు ఉంటుంది అంటారు? ఈసారి అయితే పవన్ కళ్యాణ్ చూద్దామనుకుంటున్నాను అందరూ. అవుతుంది ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటుంటే మరి 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం పోటీ చేసినా గానీ 1 సీటు గెలిచా, 1 సీటు కూడా వైసీపీకి వదిలేసుకోవడం జరిగింది. ఆయన మీద అంత నమ్మకం ఏంటి అసలు? అంటే అన్న ఆయన మామూలుగానే మంది బోలని చేశారు రైతులకి. ఇక్కడ చూసారు కదా మీరే. ఇప్పుడైతే కంపల్సరీ పిఠాపురం అయితే 100% పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మేమే చెప్తున్నాం కదా, 100% పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మరి వంగా గీత గారి పరిస్థితి ఏంటంటే
వంగా గీత గారు అంటే ఆవిడ మీద అభిమానం ఉన్నా ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ సీట్ ఇది. మొన్న నామినేషన్ రోజు కూడా మీరు చూసే ఉంటారు ఎంత జనం వచ్చారో కదన్నా. ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే కంపల్సరీ చూడాలనుకుంటున్నాము. అయితే ఇక్కడ చూసుకుంటుంటే ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి కే పవన్ కళ్యాణ్ అని ఇద్దరు నామినేషన్ వేయటం జరిగింది. సేమ్, ఒకటేమో బకెట్ గుర్తు, ఇంకోటేమో బుట్ట గుర్తు. ఈ రెండు కూడా గాజు గ్లాసులను పోలి ఉన్నాయి. జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు చేయలే అవకాశం ఏమన్నా ఉంటారు? ఉండదన్న, మాక్సిమం అయితే గ్లాస్ గుర్తు అయితే గ్లాస్ గుర్తే కదా, కన్ఫర్మ్ కదా. గుర్తు ఎలా తెలుస్తుంది? గ్లాస్కి బకెట్కి తెలియనంత తేడా మనుషులు అయితే లేరు. కంపల్సరీ గ్లాస్ ఇక్కడ కన్ఫర్మ్ గా మా ఓట్లు ఏంటి ప్రతి ఒక్కరితో కూడా మేము వేయించేలా చూస్తాం. కంపల్సరీ జనసేనకు ఓటు పడుతుంది. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు కూడా జనసేన 100%. ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా మీకు? అసలు తెలుసన్నా, మా జగ్గజరు వచ్చారు, ఆయన మీటింగ్ పెట్టారు, మాట్లాడారు, చాలా బాగా ఆయన కొత్త వ్యక్తి, ప్రజలకు అంతగా తెలియదు అని చెప్పి అంటున్నారు. ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా. అన్న మామూలుగా ఆయన వస్తే మాత్రం కొద్దిగా మనుషులు జాబులు కూడా వస్తాయి అనుకుంటున్నాం మేము. అయితే మా యువతకు కూడా ఆయన జాబులు గట్రా ఇచ్చి అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాం. ఎందుకంత నమ్మకం ఆయన మీద? నమ్మకం ఏంటంటే ఆయన టీ టైంల ద్వారానే 20,000 మంది దాకా జాబులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆయన వచ్చి నువ్వు వ్యాపారాలు కూడా మనల్ని అదే మాలాంటి యూత్కి జాబ్ అయినా కూడా బాగుంటుంది కదా, అవకాశం ఉంటుంది కదా, అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు మరి అనేక రకమైన హామీలు ఇవ్వడం జరిగింది పిఠాపురానికి, అవన్నీ నెరవేరుస్తారంటారా? కంపల్సరీ అన్న, ఆయన ఎక్కడే ఉంటానని చెప్పేసారు. ఆల్రెడీ సేవోళ్ళు ఇల్లు తీసుకున్నారు, ఆయన ఇల్లు 100% ఇక్కడే ఉంటానని చెప్తున్నారు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలవంగానే హైదరాబాద్ వెళ్ళిపోతారు, అక్కడే ఉంటారు, ప్రజలను పట్టించుకోరు. ఇక్కడ లోకల్లో వంగా గీత గారు ఉంటారు, ఆవిడని గెలిపిస్తే ఇక్కడ ప్రజల మధ్య ఉంటారు అంటున్నారు. మరి అన్న వెళ్ళిపోయేలా ఉంటే ఆయన ఇల్లు తీసుకోడు. మామూలు 2 నెలలకి లీజుకి తీసుకోవచ్చు కదా, సొంతంగా ఉంటాను అని హామీ పెట్టారు. అంతలా చెప్పాక కూడా మనం నమ్మకపోతే ఇంకా వేస్ట్ కదా. అది కంపల్సరీ 100% ఉంటారన్న. అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా అనిపిస్తుంది నీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం? నాకైతే నప్పలేదన్న. ఎందుకన్నా? నాకైతే నప్పలే. అంటే పథకాలు ఇస్తున్నాను, యువతకు ఉద్యోగాలు, వాలంటరీ ఉద్యోగాలు ఇస్తున్నాను అని చెప్పి అంటున్నాడు కదా. పథకాలు ఇస్తే ఎవరికి కావాలన్నా? పథకాలు ఎవరన్నా ఇస్తారు. ఇప్పుడు లెక్కగా ఎవరా చెప్పన్నా? పథకాలు ఎవరన్నా ఇస్తారు. మనంటూ మనం అడిగితే చెయ్యి, రోడ్ల గురించి కట్ట అడిగితే పట్టించుకునే మనుషులు ఉండాలి కదా. పోరాడితేనే కానీ ఇప్పుడు రోడ్లు గట్ట ఏం పడవు. అలాంటిది మనం ఏమనుకుంటున్నా. అయితే ఈ 5 ఏళ్ల పరిపాలనలో యువతకి ఏమన్నా మంచి జరిగిందంటారు? అసలు నాకు తెలిసి అయితే ఏమి జరగలేదన్న. నాకు తెలిసి అయితే జరగలేదు. మరి ఉన్న వాళ్ళకి జరగచ్చు, జరగకపోవచ్చు, అది నేను చెప్పలేను కదా. నాకైతే ఏం జరగదు. నేను డ్రైవర్ని. ఒకవేళ డ్రైవర్కి డబ్బులు వేసినా మాకు లైసెన్స్ లేవని, ఈ లేవని, బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసు రాసేస్తాం, ఈ రాసేస్తాం, కామన్ కదా. అయితే మీరు డ్రైవర్ అంటున్నారు కదా, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? అలాగే చూసుకుంటే డీజిల్ గానీ పెట్రోల్ ధరలు గానీ ఎలా అనిపిస్తుంది? నేను 2015లో నేర్చుకున్నాను డ్రైవింగ్. అప్పుడైతే డీజిల్ 65-80 70 నుంచి 65 లోపల ఉండేది. ఇప్పుడు ఎంత? 100 రూపాయలు డీజిల్, పెట్రోల్ ఏమో 120 రూపాయలు. రోడ్లు చూస్తే అయితే అసలు బాగోలేదన్న ఆంధ్రప్రదేశ్ రోడ్లు అయితే. ఇక్కడ నుంచి మనకి ఎందుకు జగ్గజరి నుంచి సోమలకోట వెళ్ళి రోడ్డు పడిపోయి దగ్గర పాడైపోయి 2-3 కరోనా టైంలో పోయింది. ఇప్పుడు వచ్చే రోడ్డు వేయలేదన్న. అస్సలు రోడ్ల విషయంలో అయితే అసలు బాగోలేదన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నేను పూర్తిగా అన్ని రేట్లు తగ్గించేస్తాను అన్నారు కదా, అది ఎంతవరకు చేశారు? అసలు అన్ని తగ్గించారైనా పెట్రోల్ రేట్ తగ్గించారు. 80 రూపాయలు ఉండేదేమో 100 రూపాయలు చేశారు. డీజిల్ పెట్రోల్ ఏమో 100 రూపాయలు, 80 రూపాయలు ఉండేదేమో 120 చేశారు. అన్ని తగ్గింపే కదన్నా అన్ని. అయితే ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారాలనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? నా ఉద్దేశం అయితే ప్రభుత్వం మారితే ఇంకా ఏమన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. పేరు? నా పేరు శివమూర్తి అండి. ఎక్కడండి మీది? పిఠాపురంలో. పిఠాపురం ఎలా ఉందండి? పిఠాపురంలో చూసుకుంటే ఎలక్షన్లు ఉన్నాయి ఇంకో కొన్ని రోజుల్లో. అయితే అటు వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ప్రజల్లో ఎవరికి మద్దతు ఉంటారంట? జనసేన ఉంటుందండి మద్దతు ఎక్కువ. ఎందుకంటే జనసేన చూసుకుంటే గతంలో మరి 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే 1 సీట్ వచ్చింది, 1 సీట్ కూడా వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. జనసేన మీద అసలు ప్రజలకి నమ్మకం ఏంటి అసలు? గతంలో మేము వరం గారిని చూసామండి, అలాగే వంగా గీత గారిని చూసాం.
పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం ఈ పిఠాపురం పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. బాగా డెవలప్ అవుద్దని ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు ఓటు చేద్దామని, ఎక్కువ భారీ మెజార్టీతో నెగ్గిందామని చూస్తున్నాం. అయితే మరి చూసుకుంటుంటే అటు కాకినాడ ఎంపీగా సునీల్ గారు ఉన్నారు, ఉదయ్ సింగ్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు మద్దతు ఉంటుంది అంటారు జనాల్లో? కాకినాడ జిల్లా అయితే అండి ఉదయ్ శ్రీనివాస్ కి అయితే మా మద్దతు ఎక్కువ పవన్ కళ్యాణ్ కి. అలాగే కూడా ఉదయ్ శ్రీనివాస్ కూడా మేము గ్లాస్ కి ఓటేద్దాం అనుకుంటున్నాం అండి. ఆయన కూడా కొత్తగా వచ్చారండి, ఆయన కూడా కష్టపడి పనిచేసి చేస్తారని మనం నమ్ముతున్నాం అండి. ఉదయ్ శ్రీనివాస్ కి వేద్దామని అనుకుంటున్నాం. అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా ఉందండి మీకు? వైసీపీ పరిపాలన దోపిడీ అండి, హత్యలు, రాజకీయాలు ఎక్కువైపోయింది. ఎవరికి యూత్ కి ఉద్యోగాలు లేవండి. అలాగే చాలా ఇసిగిపోయి ఉన్నారు ప్రజల్లోని. దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారండి. చాలా మందికి నష్టపోయారు ఈ జగన్ ప్రభుత్వంలోని. దాని గురించి మేము జనసేనకి వేద్దామని ఉద్దేశంతో ఉన్నాం. మేము గతంలో జగన్కి వేసాము, ఇప్పుడు జనసేనకి వేద్దామని ఉద్దేశంతో ఉన్నాం.